ఇండియా కంపెనీ 1600 నుంచి 1757 వరకు ఒక ట్రేడింగ్ పవర్గా ఉందని చెప్పుకున్నాం. సో 1757 తర్వాత ఒక పొలిటికల్ పవర్గా ఎస్టాబ్లిష్ అయిందని అనుకుంటాం అన్నమాట. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాలో పొలిటికల్ పవర్ కింద ఎలా ఎస్టాబ్లిష్ అయ్యిందని చెప్పడానికి మనం ప్లాసీ వార్ గురించి మాట్లాడాలా. రైట్, ప్లాసీ వార్ కంటే ముందు బెంగాల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఓకే, in 1700 Aurangzeb appointed Murshid Quli Khan లో ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే ముర్షీద్ కులీ ఖాన్ అనే ఆయన్ని బెంగాల్కి వజీర్ కింద అపాయింట్ చేస్తాడు. ముర్షీద్ ఎలాగ అపాయింట్ చేశాడంటే వజీర్ కింద అపాయింట్ చేశాడు బెంగాల్కి. ఎవరంటే ఔరంగజేబ్ అని చెప్పుకుంటాం. 1707లో ఔరంగజేబు చచ్చిపోతాడు అనమాట. 1707లో ఔరంగజేబు చచ్చిపోతాడు. ఔరంగజేబు డెత్ అనేది ఇండియా పొలిటికల్లో ఒక బెంచ్ మార్క్ అని చెప్పుకుంటాం అనమాట. అంటే చాలా చేంజెస్ జరుగుతాయి ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత ఇండియా పాలిటిక్స్లో. సో ఆఫ్టర్ ఔరంగజేబ్ తర్వాత మనకి మొఘల్ ఎంపరర్ ఎవరంటే బహదూర్ షా 1 అని చెప్పుకుంటాం. ఈ బహదూర్ షా 1 తర్వాత జహాందర్ షా అని చెప్పుకుంటాం అన్నమాట. ఇతని తర్వాత మనకు వచ్చిన ఆయన పేరే ఫరూక్ సియర్. రైట్, ఔరంగజేబ్ తర్వాత మొఘల్ ఎంపైర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. వీళ్ళని ఏమని చెప్పుకుంటామంటే మలి మొఘల్ అని చెప్పుకుంటాం, లేటర్ మొఘల్స్ అని చెప్పుకుంటాం వీళ్ళందరినీ. అంటే వాళ్ళంత కెపాసిటీ ఉండదు వీళ్ళకి, వాళ్ళంత క్యాపబుల్గా ఢిల్లీని లీడ్ చేయలేకపోయారు అనమాట. సో బహదూర్ షా 1 తర్వాత జహాందర్ షా తర్వాత ఫరూక్ షియర్ వచ్చాడు అనమాట. ఈ ఫరూక్ షియర్ ఏం చేస్తాడంటే 1717లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఫర్మాన్ ఇస్తాడనమాట. దాన్ని రాయల్ ఫర్మాన్ అని చెప్పుకున్నాము ఆల్రెడీ. 1717 రాయల్ ఫర్మానా ఇష్యూడ్ బై ఫరూక్ షియర్. సో దీని ప్రకారము, ఈ రాయల్ ఫర్మానా ప్రకారము, బంగారు ఫర్మానా అంటాం తెలుగులో దీన్ని. దీని ప్రకారం ఏంటంటే బెంగాల్, బీహార్, ఒడిస్సాలో ఎక్కడన్నా సరే ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ద ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అంటాం దీన్నే. రైట్, ఇక్కడ ఫరూక్ షియర్ ఈ రైట్స్ ఇచ్చేసాడు. దాంతోపాటు ఆల్రెడీ మనకి ముర్షీద్ ఉన్నాడు అక్కడ, ముర్షీద్ కులీ ఖాన్ ఉన్నాడుగా. ఈ ముర్షీద్ కులీ ఖాన్ ఏం చేస్తాడంటే బెంగాల్కి నవాబ్ కింద అపాయింట్ చేస్తాడు అనమాట. సో ముర్షీద్ కులీ ఖాన్ వాజ్ ద ఫస్ట్ బెంగాల్ నవాబ్. ఎవరు అపాయింట్ చేశారంటే ఫరూక్ షియర్ అపాయింట్ చేస్తాడు. ఓకేనా. ఇక్కడ ఫరూక్ షియర్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఫరూక్ షియర్ తర్వాత మొఘల్ ఎంపైర్ బాగా వీక్ అయిపోద్ది అనమాట. వీక్ అయిపోవడం వల్ల ఏమైపోద్ది అంటే బెంగాల్ మీద కంట్రోల్ లాస్ అయిపోతారు. బెంగాల్ మీద కంట్రోల్ ఉండేదానికి ఇంక అవకాశం ఉండదు. ఆ టైంలో ఏమైపోద్ది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ముర్షీద్ కులీ ఖాన్ ఇప్పుడు ఎవరంటే బెంగాల్ నవాబ్. ఇతని తర్వాత బెంగాల్ నవాబ్ కింద ఎవరిని అపాయింట్ చేశాడంటే షుజావుద్దీన్
షుజావుద్దీన్ అపాయింట్ చేస్తాడు. ఈ షుజావుద్దీన్ దగ్గర ఒక నమ్మకమైన సిపాయి సోల్జర్ ఉంటాడనమాట. ఆయన పేరే, ఆ సోల్జర్ పేరు ఆలీ వర్దీ ఖాన్. ఆలీ వర్దీ ఖాన్ అని పిలుస్తాం అన్నమాట. రైట్. ఈ షుజావుద్దీన్ దగ్గర ఆలీ వర్దీ ఖాన్ ఉంటాడు. ఈయన కెపాసిటీ చూసి షుజావుద్దీన్ ఆలీ వర్దీ ఖాన్ని జనరల్ కింద అపాయింట్ చేస్తాడనమాట. జనరల్గా అపాయింట్ చేస్తాడు. ఈ ఆలీ వర్దీ ఖాన్ని 1733లో 1733లో ఆలీ వర్దీ ఖాన్ని బీహార్ డిప్యూటీ సుబేదార్, బీహార్ డిప్యూటీ సుబేదార్ కింద అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా. ముర్షీద్ కులీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబ్ ఎవరంటే షుజావుద్దీన్. షుజావుద్దీన్ పక్కనే ఆయన సోల్జర్ ఎవరంటే ఆలీ వర్దీ ఖాన్. ఆలీ వర్దీ ఖాన్ని జనరల్గా అపాయింట్ చేసుకున్నాడు షుజా. తర్వాత ఆలీ వర్దీ ఖాన్ని బీహార్కి డిప్యూటీ సుబేదార్ కింద అపాయింట్ చేసింది ఎప్పుడంటే 1733లో. ఇప్పుడు షుజావుద్దీన్ తర్వాత బెంగాల్ నవాబ్ అయ్యింది ఎవరంటే సర్ఫరాజ్ ఖాన్ అని చెప్తాం అనమాట. సో ఆలీ వర్దీ ఖాన్ ఉన్నాడు ఆల్రెడీ అక్కడ. ఈడు వెరీ స్ట్రాంగ్ ఈడు. సో ఎప్పుడు సుబేదార్ కింద ఉండిపోవడానికి ఇష్టపడ్డు కదా. సో సుబేదార్ కింద ఉండడం ఇష్టం లేక ఈడు కూడా బెంగాల్ అవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. ఈ ట్రయల్స్లో ఏమైపోద్దంటే మన ఆలీ వర్దీ ఖాన్ సర్ఫరాజ్ని వేసేస్తాడనమాట. ఆలీ వర్దీ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ని చంపేసి బెంగాల్ నవాబ్ కింద ప్రకటించుకుంటాడు. ఎవరంటే ఈయన ఆలీ వర్దీ ఖాన్. అర్థమైంది కదా ప్యాటర్న్. ఫస్ట్ ఔరంగజేబు ముర్షీద్ని వజీర్ కింద అపాయింట్ చేశాడు. వజీర్ కింద అపాయింట్ చేసిన ఆయన్ని నవాబ్ చేసింది ఎవరంటే ఫరూక్ సియర్ తర్వాత వీక్ అయిపోయిన తర్వాత ముర్షీద్ షుజాని అపాయింట్ చేశాడు. షుజాని నవాబ్ చేశాడు. షుజా తర్వాత సర్ఫరాజ్ నవాబ్ అయ్యాడు. సర్ఫరాజ్ని చంపిన తర్వాత ఆలీ వర్దీ ఖాన్ బెంగాల్ నవాబ్ అవుతాడు అనమాట. ఇప్పుడు బెంగాల్ నవాబ్ ఎవరంటే బెంగాల్ నవాబ్ ఆలీ వర్దీ ఖాన్. ఓకే. ఈయన 1740 నుంచి 1756 వరకు రూల్ చేస్తాడు బెంగాల్ని. 1740 to 1756. ఈ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడుగా 1739 to 1740 ఒక సంవత్సరమే. 1740లో మనోడు వస్తాడు ఆలీ వర్దీ ఖాన్. 56 దాకా రూల్ చేస్తాడు. ఈయన గారికి ముగ్గురు కూతుర్లు ఉంటారు. అందులో పెద్ద ఆవిడ పేరే గసిత్ బేగం. ఇంకో ఆవిడ పేరు, ఇందులో పెద్ద ఆవిడ ఎవరంటే గసిత్ బేగం. ఈ మూడో ఆవిడ గురించి మాట్లాడుకుంటే ఈవిడే సిరాజుద్దౌలా మదర్ అన్నమాట. సిరాజుద్దౌలా మదర్ ఎవరంటే ఆలీ వర్దీ ఖాన్కి మూడో కూతురికి కొడుకు. అంటే ఆలీ వర్దీ ఖాన్ మనవడు ఎవరంటే సిరాజుద్దౌలా కదా. రైట్. ఇక్కడ చూడు, గసిద్ బేగంకి కొడుకుంటాడు. ఆయన పేరే సాకత్ జంగ్. గసిద్ బేగం కొడుకున్నాడు, సిరాజ్ ఒక మనవడు. ఓకేనా. సో ఇద్దరు మనవాళ్ళు. ఆలీ వర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబ్ ఎవరిని ప్రకటించుకున్నాడంటే ఆల్రెడీ ఆలీ వర్దీ ఖాన్ ముందే డిక్లేర్ చేస్తాడు చచ్చిపోవడానికంటే ముందే. ఎవరినంటే సిరాజ్ని. నా తర్వాత బెంగాల్ నవాబ్ ఎవరు అవ్వాలంటే సిరాజ్ అవ్వాలని చెప్పి ఆలీ వర్దీ ఖాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసి చచ్చిపోతాడు అనమాట. ఎందుకు అలా చేస్తాడంటే ఈ సాకత్ జంగ్ గాడు మంచి ఇత్తనం అనమాట. సాకత్ జంగ్ ఆలీ వర్దీ ఖాన్ వేసేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేస్తాడు. సో దానివల్ల సాకత్ జంగ్కి
ఆ ఆపర్చునిటీ ఎవడనమాట, ఎవరంటే ఆలివర్ డీకాన్. రైట్. ఇప్పుడు 1756 ఆలివర్ డీకాన్ చచ్చిపోయాడు. నవ్ సిరాజ్ ఉద్దౌలా వాజ్ బెంగాల్ నవాబ్. సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబ్. బెంగాల్ నవాబ్ అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలకి అయిపోయాడంటే 23 సంవత్సరాలకే నవాబ్ అయిపోతాడు. 23 ఇయర్స్కే నవాబ్ అయిపోతాడు సిరాజ్. సో సిరాజ్కి ఎప్పుడు కూడా బెంగాల్లో ఉన్న యూరోపియన్స్ని తరిమి కొట్టాలని చూస్తాడనమాట. ఇప్పుడు కూడా హేటే, బ్రిటిష్ వాళ్ళన్నా ఎవరన్నా సరే యూరోపియన్స్ అంటేనే సిరాజ్కి ఇష్టం ఉండదు. సో స్టార్టింగ్ నుంచి కూడా సిరాజ్ బెంగాల్ నుంచి యూరోపియన్స్ అందరినీ తీసేయాలని చూస్తాడనమాట. యాక్చువల్గా సిరాజ్ అసలు పేరు ఏంటంటే మీర్జా మహమ్మద్ అంటాము. ఈయన్ని మీర్జా మహమ్మద్. రైట్. సిరాజ్ అసలు పేరు మీర్జా మహమ్మద్. ఆలివర్ డీకాన్ తర్వాత నవాబ్ అయ్యాడు. బెంగాల్లో ఉన్న యూరోపియన్స్ అందరినీ తీసేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ గసిత్ బేగం ఉంది. గసిత్ బేగం ఎవరంటే ఢాకా క్వీన్ అనమాట గసిత్ బేగం. సాకత్జంగ్ ఉన్నాడు. ఈ సాకత్జంగ్ ఎవరంటే పూర్ణియా, ఇది బీహార్లోకి ఏరియా అనమాట. ఈ పూర్ణియాకి రూల్ చేసేది ఎవరంటే సాకత్జంగ్. వీళ్ళిద్దరూ సిరాజ్ నవాబ్ అవడం ఇష్టం ఉండక వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలుపుతారనమాట. రైట్. ఇలా ఉండగా సిరాజ్ ఏం డిసైడ్ అవుతాడంటే ఇండియాలో వ్యాపారం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, అలాగే ఫ్రెంచ్ చేసుకుంటుంది, యూరోపియన్ కంట్రీస్ డచ్ చేసుకుంటుంది, పోర్చుగీస్ చేసుకుంటుంది. సో ఇండియాలో బిజినెస్ చేసుకుంటూ మాకు ట్యాక్స్ కట్టకుండా ఎలా బిజినెస్ చేస్తున్నారని చెప్పి వెంటనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాళ్ళని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాళ్ళని పిలిపిస్తాడనమాట. పిలిపించి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యలో సిరాజ్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వీళ్ళిద్దరికీ ఏం వార్నింగ్ ఇస్తాడంటే మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మాకు ట్యాక్స్ కట్టాల్సిందని చెప్తాడు. యాక్చువల్గా ఫరూక్ సియర్ నుంచి రాయల్ ఫర్మానా వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. సో దాని ప్రకారం బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, ఒడిస్సాలో కానీ ఎలాంటి ట్యాక్స్ కట్టవసరం వాళ్ళు, అదే అడ్వాంటేజ్గా తీసుకున్నారనమాట. సో సిరాజ్ ఏం చేస్తాడంటే దాన్ని తీసేసి మళ్ళీ కంపెనీ ఖచ్చితంగా బెంగాల్ నవాబ్కి ట్యాక్స్ కట్టాలని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడనమాట. సో ఈ వార్నింగ్కి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకుంటారు, కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోరు. రైట్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పుకోదన్నమాట. కొంతకాలం తర్వాత 1756 జూన్ 4 సిరాజ్ ఏం చేస్తాడంటే సిరాజ్ కాన్సిఫికేట్ కాసిం బాజర్, నెక్స్ట్ సిరాజ్ కాన్సిఫికేట్ కలకత్తా. చూడండి 1756 జూన్ 4 కాసిం బజార్ను ఆక్యుపై చేసుకున్నాడు. 1756 జూన్ 16 1756 4వ తారీఖునేమో కాసిం బజార్, ఇది ఎవరిదంటే బ్రిటిష్ వాళ్ళది. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు బ్రిటిష్. కలకత్తా ఆల్సో బిలాంగ్స్ టు బ్రిటిష్. ఇది బ్రిటిష్ వాళ్ళదే, కాసిం బజార్ బ్రిటిష్దే,
కలకత్తా కూడా బ్రిటిష్దే. రెండాటిని ఆక్యుపై చేసేసుకున్నాడు ఎవరు? సిరాజ్. 1756 4th 16th జూన్ 16th. సో ఇప్పుడు ఈ కలకత్తా అనేది బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్లో ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ బేస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వర్తక వ్యాపార కేంద్రం అది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. సో దాన్నే ఆక్యుపై చేసుకున్నాడు సిరాజు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిద్దంటే వాళ్ళ ట్రేడింగ్ బేస్లు ఉన్నాయి ఇలాగా. ఆ ట్రేడింగ్ బేస్ల చుట్టూ సెక్యూరిటీ వాల్స్ కడతారనమాట. సెక్యూరిటీ వాల్స్ కట్టడం స్టార్ట్ చేస్తారు. సో ఇది యాక్చువల్గా ఏదన్నా కన్స్ట్రక్షన్ జరగాలంటే బెంగాల్ నవాబు పర్మిషన్ ఉండాల. బెంగాల్ నవాబు పర్మిషన్ లేకుండానే కంపెనీ ఏం చేసిద్దంటే వాళ్ళ ట్రేడింగ్ బేస్ల చుట్టూ కన్స్ట్రక్షన్లు చేస్తారు. రైట్. చేసినప్పుడు బెంగాల్ నవాబు మన సిరాజ్ ఏం చేస్తాడంటే సిరాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి బెంగాల్ గడ్డ మీద వాడు కన్స్ట్రక్షన్ చేయడం ఏంటని చెప్పి సిరాజ్ వార్నింగ్ ఇస్తాడు సీరియస్గా. ఎవరికంటే కంపెనీ వాళ్ళకి. వెంటనే కన్స్ట్రక్షన్లన్నీ ఆపేయాలని చెప్పి. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆపరు. పెద్ద ఎదవలు. ఓకే. సో సిరాజ్కి మండుద్ది అనమాట. డీప్గా హట్ అవుతాడు. సిరాజ్ గడు సరదాగే నెత్తివాడు. అలాంటిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పిన మాట అయినట్లా. సో ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పి ఒక ఫోర్ట్ ఉంది ఇక్కడ. ఫోర్ట్ విలియమ్స్. సిరాజ్ వెళ్ళి ఫోర్ట్ విలియం మీద అటాక్ చేస్తాడు అనమాట. అంటే బ్రిటిష్కి సంబంధించిన ప్రాపర్టీ మీద అటాక్ చేస్తాడు. రైట్. తప్పించుకున్న వాళ్ళు తప్పించుకుంటారు. కానీ సిరాజ్ ఏం చేస్తాడంటే ఒక 146 146 మందిని ఈ ఫోర్ట్ విలియంలో లాక్ చేసేస్తాడు అనమాట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20. 1756 జూన్ 4th కాసిం బజార్ ఆక్యుపై చేశాడు. 1756 జూన్ 16th కలకత్తా ఆక్యుపై చేశాడు. 20th ఇది జరిగిందనమాట. ద నెక్స్ట్ డే జూన్ 21. జూన్ 21కి ఏం జరుగుతుందంటే ఈ 146లో 123 మెంబర్స్ చచ్చిపోతారనమాట. 123 మంది చచ్చిపోతారు. ఎంతమంది మిగులుతారు? ఓన్లీ 23. 23 మంది మిగులుతారు అంతే. ఈ 23 మందిలో ఒకడే హాల్వెల్ అని చెప్తామన్నమాట. ఈ హాల్వెల్ గారు ఏం చేశారంటే ఇదంతా జరిగేది బెంగాల్. ఎక్కడంటే హాల్వెల్. మిగిలింది ఎవరంటే హాల్వెల్. ఇక్కడ మద్రాస్. ఇక్కడే ఉన్నాడు ఎవడంటే రాబర్ట్ క్లైవ్ మద్రాసులో ఉంటాడనమాట. అప్పటికి రాబర్ట్ క్లైవ్ ఎవరంటే కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి అంతే. ఓకే. సో హాల్వెల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి ఇస్తాడంటే రాబర్ట్ క్లైవ్కి ఇస్తాడు. దేని గురించి? ద బ్లాక్ హౌస్ ట్రాజడీ, లేకపోతే ద బ్లాక్ హౌస్ మసాకర్. రైట్. చీకటి గది ఉదాంతం అంటాం తెలుగులో దీన్నే. ఓకేనా? మోడర్న్ ఇండియన్ హిస్టరీలో దీన్నే బ్లాక్ హౌస్ ట్రాజడీ అని పిలుస్తాము. 1756 జూన్ 21. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే రాబర్ట్ క్లైవ్ దగ్గరికి వెళ్ళిందనమాట. సో బెంగాల్ రాబర్ట్ క్లైవ్ సపోర్ట్ తీసుకుందామని చూస్తుంది. బెంగాల్ నీడ్ రాబర్ట్ క్లైవ్ సపోర్ట్. సో రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి బయలుదేరాడు. ఎంతమందితో అంటే
3K 3,000 మంది సైన్యంతో రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి బయలుదేరాడు అనమాట. ఈయన ఎలా వస్తుంటే ఇంకొక ఏరియా నుంచి చార్లెస్ వాట్సన్ ఈయనేమో మెయిన్ ల్యాండ్ మీద బెంగాల్ మీద అటాక్ చేస్తున్నాడు రాబర్ట్ క్లైవ్ వచ్చి. ఈ చార్లెస్ వాట్సన్ అనే ఆయన బెంగాల్లో పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ నేవల్ అటాక్ చేస్తున్నాడు అనమాట. సో సిరాజ్ ఏం చేస్తాడంటే రాబర్ట్ క్లైవ్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా. సిరాజు రాబర్ట్ క్లైవ్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. ఎప్పుడంటే 1757 ఫిబ్రవరి 9th. దీన్నే ఏమని పిలుస్తామంటే ఈ ట్రీటీనే ఆలీనగర్ ఒప్పందము అని పిలుస్తాం, ఆలీనగర్ ట్రీటీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, యాక్చువల్గా ఇది ఒక పీస్ ట్రీటీ అన్నమాట, శాంతి ఒప్పందం కింద చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం లేదు, ఫెయిల్ అయిపోయింది అనమాట. చూడండి ఎందుకో చూడు. సో ఇక్కడ రాబర్ట్ క్లైవ్ బెంగాల్ మీద కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. బెంగాల్ మీద కంట్రోల్ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. దాన్ని ఫ్రీక్వెంట్గా అపోజ్ చేసేది ఎవరంటే మన పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన అనమాట, సిరాజ్. సో సిరాజ్ని ఎలాగన్నా సరే బెంగాల్ నుంచి తీసేయాలా, ఎలాగైనా సరే బెంగాల్ నుంచి తీసేయాలని చెప్పి రాబర్ట్ క్లైవ్ స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు అనమాట. అందుకు రాబర్ట్ క్లైవ్ సిరాజ్ గారిని రెచ్చగొట్టడానికి కొన్ని చేస్తుంటాడు. ఏవేం చేస్తుంటాడు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు ఆపేమని చెప్పాడు సిరాజు, అవే చేస్తారు వీళ్ళు, రైట్. ఇంకా సిరాజ్కి ట్యాక్సులు కట్టమంటుంటాడు, కట్టరు. ఇలాంటివన్నీ ప్రవోక్ చేయడం కోసము, సిరాజ్ని ప్రవోక్ చేయడం కోసము అన్నీ చేస్తారు. సో సిరాజ్ ఏం చేస్తాడంటే ఈ ప్రాసెస్లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ట్రేడింగ్ బేసెస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినవి, వాటి మీద అటాక్ చేస్తారనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్కి సంబంధించిన ట్రేడింగ్ బేస్ల మీద అటాక్ చేస్తారు. ఓకేనా. ఈ ఫ్రెంచ్కి ఎవరు సపోర్ట్ చేస్తారంటే సిరాజ్ సపోర్ట్ చేస్తాడనమాట. ఇదే ప్రవోక్ చేయడము. ఈ ఫ్రెంచ్తో కలిసిపోతాడు సిరాజు. సో ఫ్రెంచ్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆల్రెడీ పడదు, ఆల్రెడీ 7 year వార్స్ జరుగుతుంది అక్కడ, సప్తవర్ష సంగ్రామం అంటుంది దాన్నే. అది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెంచ్కి బ్రిటిష్కి పడదు, సిరాజ్ ఏమో ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. సో అది రాబర్ట్ క్లైవ్కి నచ్చదు. సో రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే వార్ డిక్లేర్ చేస్తాడనమాట. ఆ వారే రాబర్ట్ క్లైవ్ డిక్లేర్డ్ వార్ ఎవరి మీద అంటే సిరాజ్ మీద రాబర్ట్ క్లైవ్ యుద్ధం ప్రకటించాడు. మామూలు యుద్ధం కాదు అది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపురేఖలు మార్చేసిన యుద్ధం అన్నమాట. భారతదేశం రూపురేఖలు మార్చిన యుద్ధం కూడా ఇదే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో పొలిటికల్ పవర్గా రాజకీయంగా స్థాపితం అవడానికి కారణమైన యుద్ధం ఇదే. ఓకే, ఇదే యుద్ధం అంటే ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అంటాను దీన్నే. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకేనా. ఇది 1757. It was June 23rd, 1757 at the river bank of భాగీరథి నది ఒడ్డున నాడియా జిల్లాలో
నాడియా డిస్ట్రిక్ట్, నాడియా సుభా అంటాం దీన్నే. ఓకే, నాడియా సుబాలో ప్లాసీ విలేజ్, ప్లాసీ విలేజ్లో ఒక బీభత్సకరమైన యుద్ధం జరిగిందనమాట. అదే ప్లాసీ వార్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇది యుద్ధం జరగడానికి కారణం. ఇప్పుడు యుద్ధంలో ఎవరెవరు ఎట్ సైడ్ ఉన్నారు? బ్రిటిష్ తరపున ఎవరెవరు ఉన్నారు? జనరల్స్ ఎవరు, మేజర్స్ ఎవరు, కమాండర్స్ ఎవరు? మన సిరాజ్ వైపు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. రైట్, చూడండి. బ్రిటిష్ వైపు బ్రిటిష్ లీడ్ చేసింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్ ఫ్రమ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇతనితో పాటు మేజర్ కిల్ ప్యాట్రిక్స్, మూడో అయిన మేజర్ గ్రాంట్, నాలుగో అయిన మేజర్ ఐర్ కూట్. వీళ్ళందరూ ఎవరి తరపున ఉన్నారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఉన్నారు. ఓకే, ఇప్పుడు మన బెంగాల్ తరపున ఎవరున్నారు చూడు. బెంగాల్ లీడ్ చేసింది ఎవరంటే సిరాజ్. ఈయన లీడరు. సిరాజ్కి ఒక కట్టప్ప ఉంటాడు, రైట్ హ్యాండ్. ఆయన గారి పేరే మీర్ జాఫర్. చాలా చాలా ఇంపార్టెంట్. మీర్ జాఫర్ ఖాన్ అంటాం ఇతన్ని. మూడు, ఆమించంద్. నాలుగు, రాయ్ దుర్లభ్. ఐదు, మీర్ మదన్. ఆరు, మోహన్ లాల్. తర్వాత 7 ఇంకా ఉన్నారు, లతూఫ్ ఖాన్. రైట్, వీళ్ళందరూ సిరాజ్ తరపున ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రాబర్ట్ క్లైవ్ తరపున ఉన్నవాళ్ళు. ఇందులో మనకు కొన్ని మొసళ్ళు ఉంటాయి అన్నమాట. వాళ్ళే ఎవరంటే మన మీర్ జాఫరు, పెద్ద వెన్నుపోటుదారుడు. మన అమీన్ చంద్, ఈయన కూడా అంతే. మన రాయ్ దుర్లభ్, ఈయన కూడా అంతే. మీర్ మదన్, మోహన్ లాల్, వీరు జెన్యూన్ అనమాట. సిరాజ్తో పాటే కలిసి ఫైట్ చేస్తారు లాస్ట్ వరకు. రైట్, నెక్స్ట్ ఈయన కూడా పెద్ద ఆర్టిస్టే, ఈయన కూడా అంతే. సో వీళ్ళందరూ, ఈ రౌండ్ చేసిన వాళ్ళందరూ ఎవరంటే సిరాజ్కి బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళు అనమాట. ఎన్నుపోటు పొడిచిన వాళ్ళే. ఎందులో? ప్లాసీ వార్లో. రైట్, ఇప్పుడు వీళ్ళ తరపున, బ్రిటిష్ తరపున కేవలం ఎంత ఆర్మీ ఉందంటే 3,100, 3,100 ఆర్మీ ఓన్లీ. ఇటు మన వాళ్ళకి మరి. సో ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే సిరాజ్తో పాటు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఓకేనా, వీళ్ళందరూ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, సిరాక్కి సపోర్ట్ చేసే వాళ్ళు. మరి ఫ్రెంచ్ నుంచి కూడా ఒకళ్ళు ఉండాలిగా. ఫ్రెంచ్ నుంచి సపోర్ట్ చేసింది ఫ్రైజ్ సెయింట్ ఫ్రైజ్ అని చెప్పుకుంటాం అన్నమాట. సో వీళ్ళందరూ ఆర్మీ కలిపి 50,000 ఆర్మీ ఉంటుంది అన్నమాట. ఓకే, 50,000 ఆర్మీ ఉంది. రాబర్ట్ క్లైవ్, సిరాజ్ at the river bank of భాగీరథి. రాబర్ట్ క్లైవ్ తన ఆర్మీని వేసుకొని వచ్చాడు ప్లాసీకి, సిరాజ్ కూడా తన ఆర్మీని వేసుకొని వచ్చాడు ప్లాసీకి. సో రాబర్ట్ 50,000 ఉంది ఇక్కడ ఆర్మీ. 50,000 మంది ఉన్నారు వీడి దగ్గర లింగ్ మని 3,000 మంది ఉన్నారు అంతే. సిరాజ్ స్టార్టింగే మామూలు కొట్టడం పని మీద ఉంటాడు వచ్చిన వెంటనే. రాబర్ట్ క్లైవ్ ఒక టైంలో ఏమైపోతాడంటే వెనక్కి వెళ్ళిపోదామని చూస్తాడు వీడి దెబ్బకి. ఎవరి దెబ్బకి? సిరాజ్ దౌలా దెబ్బకి. కానీ అన్ఫార్చునేట్గా ఆ వార్లో ఏమైపోతుందంటే చిన్న బ్రేక్ వచ్చింది అనమాట. ఈ బ్రేక్లో ఏం చేస్తాడు చూడు మనోడు, ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఈ బ్రేక్లో. ఆ బ్రేక్ వచ్చిన టైంలో రాబర్ట్ క్లైవ్ ఇలాంటి అడ్వాంటేజ్గా తీసుకోవడం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి చాలా అలవాటు అనమాట. ఏం చేసాడో చూడు ఒకసారి. రాబర్ట్ క్లైవ్ మన ఇండియాకి సంబంధించిన ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన పేరే జాగ్రత్త గుర్తుపెట్టుకుడి పేరు జగత్ సేట్ అనమాట. బెంగాల్లో ఒక రిచ్ బిజినెస్ ఫ్యామిలీ అనమాట జగత్ సేట్ది. రాబర్ట్ క్లైవ్ ఈ జగత్ సేట్ అనేవాడికి డబ్బులు ఇస్తాడు, బాగా భయంకరంగా ఇస్తాడు. ఈ యుద్ధం మేము గెలవాలి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఎవరినన్నా కొను, మాకు పని లేదు, కాకపోతే ప్లాసీ వార్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జెండా ఎగరాల కండిషను. ఎవడికంటే జగత్ సేట్కి. ఓకేనా, సిరాజ్ని ఓడించడానికి జగత్ సేట్ అనేవాడికి రాబర్ట్ క్లైవ్ డబ్బులు ఇస్తాడు అనమాట. ఈ సేట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ మీర్ జాఫర్ దగ్గరకు వచ్చి మీర్ జాఫర్కి ఒక ఆఫర్ ఇస్తాడనమాట. అదే యాక్చువల్గా రాబర్ట్ క్లైవే చెప్తాడు. ఏంటంటే నువ్వుగినా బ్రిటిష్కి సపోర్ట్ చేస్తే నిన్ను బెంగాల్కి నవాబ్ చేస్తాం, రైట్. వీడికి కొన్ని డబ్బులు ఇస్తాడు, వీడు ఈజీగా వెళ్ళిపోతాడు ఆ టైప్కి. వీడికి అంతే, వీడు ఈజీగా వెళ్ళిపోతాడు. ఓకేనా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ వీళ్ళిద్దరూ మాత్రం సిరాజ్తో పాటే ఉంటారు చివరిదాకా. ఓకే, సో రాబర్ట్ క్లైవ్ ఏం చెప్తాడంటే సిరాజ్ అటాక్ చేసేటప్పుడు మేము అటాక్ జరిగేటప్పుడు మీరు న్యూట్రల్గా ఉండిపోవాలన్నమాట. అంటే ఎవడైతే ఇక్కడ అమ్ముడిపోయాడో మీర్ జాఫర్, వీళ్ళ ఆర్మీ వీడు వింగ్ అయితే ఏదైతే ఉందో అది అటాక్ చేయకుండా న్యూట్రల్గా ఉండిపోవాలా. సో అలా ఏం జరిగిందంటే అటాక్ చేసుకునే పీరియడ్లో మీర్ జాఫర్ న్యూట్రల్గా ఉండిపోవడం వల్ల బ్రిటిష్ అటాక్ ఎక్కువైపోయింది అనమాట, వాళ్ళ ఫోర్స్ ఎక్కువైపోయింది అక్కడ. సిరాజ్ తట్టుకోలేకపోతాడు దాన్ని. సిరాజు పాపము తట్టుకోలేడు రాబర్ట్ క్లైవ్ ఫోర్స్ని, పారిపోతాడు. June 23rd, 24th ఈ జరిగిన లావాదేవీల వల్ల, ఈ వెనకాల జరిగిన వ్యాపారాల వల్ల ఏమైపోతుందంటే సిరాజ్ బలైపోతాడు అనమాట. సిరాజు యుద్ధ భూమిని వదిలేసి పారిపోతాడు. ఎప్పుడు? పారిపోయిన వదిలేచ్చుగా, వదలరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పారిపోయాడు కాదు, ఎస్కేప్ అయిపోయాడు కాదని వదలడాన్ని. ఇప్పుడు మీర్ జాఫర్ ఉన్నాడు మనోడు, మీర్ జాఫర్. ఈ మీర్ జాఫర్కు కొడుకుంటాడు,
ఆయన గారి పేరే మీరాన్. మీరాన్. ఈ మీరాన్ ఏం చేస్తాడంటే మీర్ జాఫర్ కొడుకు మీరాన్. ఈ మీరాన్ 1757 జూన్ 28న సిరాజ్ని చంపేస్తాడు అనమాట. సిరాజ్ని చంపింది ఎవరంటే మీరాన్. ఓకే, అట్ లాస్ట్ ఆ డిప్లొమాటిక్ డీలింగ్స్ వల్ల సిరాజ్ బలైపోయాడు అనమాట. మీర్ జాఫర్ బ్యాక్ స్టాప్ వల్ల ఇండియా రూపురేఖలే మారిపోయాయి కేవలం ఈడి వల్లే. ఒక రకంగా చెప్పుకోవాలంటే కేవలం మీర్ జాఫర్ వల్లే ఇండియాలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయంగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? చూడు, అక్కడతో ప్లాసీ యుద్ధం అనేది ముగిసింది. ప్లాసీ యుద్ధం తర్వాత ఇప్పుడు చూడు, కొన్ని కండిషన్లు కొన్ని ఆఫర్లు ఇచ్చారు కదా మన వాళ్ళకి. మరి మీర్ జాఫర్ కొన్ని ఆఫర్లు ఇచ్చారు, మాణిక్ చంద్ కొన్ని ఆఫర్స్ ఇచ్చారు, రకరకాల ఆఫర్లు ఉన్నాయి అక్కడ. అవి ఏమన్నా జరిగాయా లేదో చూడు ఒక్కసారి. సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏం జరిగిందంటే ప్లాసీ వార్ జరిగింది. ప్లాసీ వార్లో ఏం జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా గెలిచింది. గెలిచిన తర్వాత ముందు ఇది ఎలాగుండేదంటే ఓన్లీ ఒక ట్రేడ్ పవర్ కింద ఉండేది అంతే. దీని తర్వాత ఇదేమైపోయిందంటే ట్రేడ్ పవర్ ప్లస్ పొలిటికల్ పవర్, వ్యాపారం ప్లస్ రాజకీయ శక్తిగా ఎదిగిందనమాట. ఇది ప్లాసీ వార్ తర్వాత కంపెనీ ఏంటి, ప్లాసీ వార్ ముందు కంపెనీ ఏంటి అనేది దాని ముఖ చిత్రం అనమాట. సో అనుకున్నట్టుగానే బెంగాల్కి నవాబుని చేశారు. ఎవరినంటే మీర్ జాఫర్ని. ఓకేనా? ఇది ప్లాసీ వార్ గురించి. ప్లాసీ వార్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పొలిటికల్ పవర్గా ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. దానికి కారణం ఒకే ఒక్కడు. మన ఇండియన్ కాకుండా మొత్తం హీరో ఎవడంటే ఇందులో ఈయనే. యుద్ధం చేసైనా మతలబ్బలు చేసైనా యుద్ధం గెలిచాడనే చూస్తారు కానీ ఏం చేసి గెలిచాడని చూడరు అక్కడ. ఓకే, అందుకే విన్నర్ ఆఫ్ ప్లాసీ అంటారు రాబర్ట్ క్లైవ్ని. ఎస్టాబ్లిషర్ ఆఫ్ పొలిటికల్ ఎస్టాబ్లిషర్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు ఇతన్నే. రాజకీయ వ్యవస్థాపకుడు అని పిలుస్తాం రాబర్ట్ క్లైవ్నే. ఓకేనా? ఇది ప్లాసీ వార్ గురించి. తర్వాత బక్సార్ వార్ గురించి మాట్లాడదాం. దీనికి కంటిన్యూషన్ అది.